బానే ఉంది కదరా, చెప్పినట్టు అలంకరించారు. అయ్యయ్యో, ఏంటమ్మా బసంతి, నువ్వు బ్యాగ్ మోస్తున్నావా? ఏంటమ్మా అది బ్యాగ్ మోయకపోతే బ్యాగ్ దాన్ని మోస్తుందా? నువ్వు నోరు ముయ్యరా. ఎవరనుకున్నావురా? మన మధుమతి. తేడా వచ్చిందంటే ఆడ మగ అన్న తేడా లేకుండా బ్యాండ్ వాయించేస్తుంది. ఆ బ్యాగ్ నాకు ఇవ్వమ్మా, నేను మోస్తాను. పర్వాలేదులే, చిన్న బస్తానేగా మోస్తుందిలే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మాట. అది ఒళ్ళు కాదు, మా మధుమతి వచ్చిపోయే ఇల్లు. దాన్నెంత బాగా చూసుకుంటే మాకంత మంచిది. ఆ బ్యాగ్ ఇవ్వండి. నన్ను మోతలే అత్తగుంత. గొంత అంటే మధుమతి వెళ్ళిపోయిందన్నమాట. అలాగే నువ్వేమోయమ్మా. ఏంటే నాతో నీ బరువులు మోయిస్తావా? చూస్తారంటే బ్యాగులు తీసుకోండి. ఇవ్వు మధు. అయ్యో ఏంటి మీరు నా బ్యాగ్ లాక్కుంటున్నారు? వదిలే చంపుతా. మొయ్. తీసుకోండి. వెళ్ళేటత్తయ్య గారు, కాసేపు తీసుకోమంటారు, వెంటనే వద్దు అంటారు. మా వల్ల కాదు. అయ్యో, అపరిచితురాల్లాగా 6 నిమిషాలకోసారి క్యారెక్టర్లు మార్చేస్తుంది. నేను మాత్రం ఏం చేస్తాను? ప్రస్తుతానికి అది మధు. తీసుకోండి. ఇవ్వు బసంతి. ఓ లమ్మి, ఈ నగలుగుంటున్న బ్యాగ్ లాక్కుంటుందే. అయ్యో రామా. అమ్మ బసంతి, అది లాక్కోట్లేదమ్మా, నువ్వు మొయ్యలేవని తీసుకుంటుంది. అలాగా? అయితే మొయ్యి. అయ్యో నీ బ్యాగ్ అయ్యో, ఈ మాత్రం బ్యాగులు బస్ స్టాండ్ లో మోస్తే డబ్బులైనా వస్తాయి. నా బ్యాగ్ ఎవరు మోస్తారు? బ్యాగ్లే సరిగ్గా మొయ్యలేవు, నువ్వే మోస్తావురా? రేయ్, ఆవిడ బ్యాగ్ వాడు మోసుకుంటారు, మీరు మూసుకుని పదండి. పాపం మన పూచారా నన్నే నమ్ముకొని వచ్చింది. ఏంటి కూసావ్? అది మమ్మల్ని నమ్ముకొని వచ్చింది కదా అని అంటున్నాను, అంతే. వదిలే. బ్యాగ్ నేను మోస్తాను. నేను మోస్తాను. బంగారు లాంటి నా బ్యాగ్ సించేసినారు మిమ్మల్ని. అమ్మ పూచ కొత్త బ్యాగ్ కొనిస్తానమ్మా, వాళ్ళని వదిలే తల్లి. కొత్తదన్నావు కాబట్టి వదిలేస్తాను. ఆ బట్టలు తీసుకొని పదండి మరే. సరే పదండి. లాండ్రీ వాళ్ళు వచ్చారు. ఇదిగోండి నా రూమ్ కి 4 జతల బట్టలున్నాయి, ఉతిక ఐరన్ చేసి తీసుకురండి. అమ్మా సుమనశ్రీ, మేము లాండ్రీ వాళ్ళం కాదు. మా అమ్మ, మా అన్నయ్యలు, మా వదినలు ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెళ్లి ఉంటే వచ్చాం. ఓ సారీ సార్, చేతిలో బట్టల మూట చూసి లాండ్రీ వాళ్ళేమో అనుకున్నాం. ఎనీహౌ, పెళ్లికి వచ్చానన్నారు కాబట్టి మీకు అద్భుతమైన అవకాశం ఇస్తున్నాం. అద్భుతమైన అవకాశమా? ఏంటది? మేము జీ తెలుగు ఛానల్ నుంచి వస్తున్నాం. ఈరోజు ఈ ఫంక్షన్లో మీ కుటుంబం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. మీ కుటుంబమా? అంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు. అందులో గెలిస్తే విలువైన బహుమతులు ఇస్తాం. అందరికి ఇస్తారా? అందరికీ ఇస్తాం. ఈ కుటుంబంలో గెలిచిన ప్రతి ఒక్కరు. అవునా? అందరికీ ఇస్తారంట. కాంపిటీషన్ అనగానే వచ్చేసాం. ఇంతకీ ఏం కాంపిటీషన్? అడుగొస్తా. వెళ్ళు. ఏ కాంపిటీషన్? అది ఫ్యాన్సీ డ్రెస్. వీళ్ళు పూర్తిగా వినలేరే.
అప్పు 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 అడగటం తప్పు, అప్పు తీసుకోవడం తప్పు. ఆ అప్పు ఎప్పటికైనా ముప్పు అని చెబుతున్నాడు ఈ భారతీయుడు. ఏయ్, ఏయ్. ఏయ్! ఏంట్రా నోరు లేగొస్తోంది? నేను లేనన్న ధైర్యమా, రానన్న నమ్మకమా? అసలు అప్పిస్తే తప్పేంట్రా? ఈ భారతీయుడినే ప్రశ్నిస్తున్నావా? అప్పు అడిగినా అప్పిచ్చినా చంపేస్తా. ఏయ్, ఏయ్, ఏయ్. హ, లోటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓ, నాకు ఫ్లూటు ఊదటం రాదు, అందుకని నేను ముందు గాని వెనక గాని ఊదలేను. ఏయ్, ఏయ్. హ, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి. కాదని ఇంకేం పని చేసినా నెక్స్ట్ బర్త్డేకి నువ్వుండవు. నెక్స్ట్ బర్త్డే నాకు చెప్పకుండా చేసుకుంటావా? అయినా నేనంటే నీకెందుకంత భయం? భయమా? నాకా? హ, ఆ పదం నా కాంపౌండ్ లో కుక్కకు కూడా తెలియదు. అయ్యో, అలాంటి కుక్కను ఎందుకు తెచ్చుకున్నావు? కొంచెం తెలివైన కుక్కనే తెచ్చుకోవచ్చు కదా. ఏయ్! చంపుతా. ఆ, ఊరందరికీ అప్పులిచ్చి వడ్డీలు పిండుతున్నది చాలగా మళ్ళీ ఆవేశం ఒక్కటి. అప్పులు ఇవ్వటానికి బ్యాంకులుండగా మళ్ళీ అప్పులు ఇవ్వటానికి నువ్వెవరు? థ్యాంక్స్. ఎక్కడ కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే అతని చావుకి కర్మకాండలకి అప్పివ్వడానికి నో థ్యాంక్స్. కాంట్రాక్టర్లని చంపేసి టెండర్లకు పిలిచిన లేడీ ఆఫీసర్ని తీసుకెళ్లి టమాటా బాత్ చెయ్యమంటే ఉప్పు కొనడానికి అప్పడిగితే నో థ్యాంక్స్. కల్తీ కళ్ళు తాగి 60 మంది తాగుబోతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతే అమ్మా ఇదే మా పరిస్థితి అంటూ మొరపెట్టుకున్న ఆ పెళ్ళాలు తెల్ల చీరలు కొనుక్కోవడానికి అప్పడిగితే నో బ్యాంక్స్. అప్పుడు రాని బ్యాంక్స్ అప్పులు ఇవ్వడానికి ఎప్పుడొచ్చాయా? వద్దు. పెళ్లికి అప్పు, చదువుకు అప్పు, చావుకు అప్పు, చివరి కాపీ కప్పు కూడా అప్పు. ఇలా ప్రతిదానికి అప్పు 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 అను పాట పాడబట్టి ఈ దేశం ఇలా తయారైంది. ఇక మీదట ఎవరైనా అప్పు ఇచ్చారని తెలిస్తే ఈ భారతీయుడు వస్తాడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలే. అప్పు దగ్గర నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు. సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా నేను అప్పు ఇవ్వనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, what they will repeat. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. హలో, ఎవరు నువ్వు? నా పేరు హర్ష. ఆ, హర్షనా? చూడటానికి ఆడదానిలా ఉన్నావు. నువ్వు మగాడివా?
రేయ్, హర్ష అంటే హర్షప్రియ. ఓ నా పేరు హర్ష. నా దగ్గర లేనిదంటూ లేదు. కరెక్ట్, నీకు కావలసినంత ఉంది. ఏంటది? మేకప్. భలే. అయినా నాకు కావాల్సింది ఏదో ఉంది. దానికోసం ఎంత దూరం అయినా వెళ్ళాలనిపిస్తోంది. అయితే నీ సైకిల్ నేను నడుపుతాను, నన్ను కూడా తీసుకెళ్ళు. నడిచి నడిచి నా కాళ్ళు లాగేస్తున్నాయి. అసలు నువ్వెవరు? సిపాయి చిన్నయ్య, ఆర్మీ నుంచి ఊరు చూడ్డానికి వస్తున్నా. అలాగా. నాకు ఈ ఊరంటే చాలా ఇష్టం. నాకు బాగా నచ్చింది. కానీ ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది. అయితే తిరిగిచ్చేయండి, లేదంటే లావైపోతారు. ఏ, నువ్వు తిరిగి ఇవ్వలేదా? చాలే, నేను ఈ ఊర్ని దత్తత తీసుకోవాలని వచ్చాను. దత్తత తీసుకోవడం అంటే మేకప్ వేసుకున్నంత ఈజీ అనుకున్నావా? అయినా ఊర్లో జనాలను వదిలేసి ఊరిని దత్తత తీసుకోవడం ఏంటి? చాలే, దత్తత తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రోడ్లు రంగులు వేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? వీణ్ణి, వాణ్ణి, వాణ్ణి, వాళ్ళందర్నీ, నిన్ను మొత్తానికి దత్తత తీసుకుంటున్నాను. ఉన్నది ఒక్కడనే అయితే వాణ్ణి అంటవేంటి? అవునా? అయితే నిన్నే దత్తత తీసుకుంటాను. పద. పద. ఒరే రోదర్ఫర్డ్, నా అగ్గిపెట్టి నాకు తెచ్చావరా? అగ్గిపెట్టి. బస్సు అడితే సదియ్యా. ఎవరు నువ్వు? బంగారాని. అగ్గిపెట్టుందా? బస్సు పడితే సదియ్యా. ఆడల దగ్గర అగ్గి పెట్టేటుందిరా, నాలాగా ఇట్టు. ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకటే అంటారు, అందుకే అడిగాను. అగ్గిపెట్టుందా? ఆగు, నిన్నట సూతా ఉంటే గుండెల గీత కుమ్మేసినట్టుంది. నాకు కూడా అగ్గిపుల్లతో గుండెలో గుచ్చినట్టుగా ఉంది. ఓర్నిలాగా ఇట్టు చితిని పట్టిన టేకు సెక్కలా మంచి వడ్రంగా ఉన్నవరా. నువ్వు మాత్రం తక్కువేంటి? ఆరిపైన అగ్గిపుల్లలాగా పైన తెల్లగా, అదే పైన నల్లగా కింద తెల్లగా ఉన్నావు. సి, నీకు అగ్గిపుల్ల తప్ప ఇంకేం తెలీదా? తెలుసు రాణి, బాగా తెలుసు. ఏం తెలుసు వరుసగా చెప్పేసుకో. మంట మార్కు అగ్గిపుల్ల, గంట మార్కు అగ్గిపుల్ల, ఓడ మార్కు అగ్గిపుల్ల, కోడి మార్కు అగ్గిపుల్ల. ఓరి సత్తయ్యో, అప్పుడెట్టా ఉన్నావో ఇప్పుడు అట్టాగే ఉన్నావు. ఓ పార చూడు. నా అగ్గిపుల్ల కూడా అలాగే ఉంటుంది. ఇంకోసారి అగ్గిపుల్ల అన్నావో సుమ్మైపోద్ది. మిస్టర్ రోదర్ఫర్డ్, వాడెవడు? నా అగ్గిపెట్టి వాడే తీసుకెళ్లాడు. తీసుకెళ్ళింది ఆడు కాదు, నేనే. ఎందుకు తీసుకెళ్ళావు? అగ్గిపెట్టె కోసమైనా నా దగ్గరకు వస్తావని. అగ్గిపెట్టుందా? అయితే వస్తాను. ఎక్కడికి? నేను వెళ్ళి అగ్గిపెట్టెతో వస్తా. నీ దగ్గర ఉన్న అగ్గిపెట్టెల్లో పొలాలు లేవు. ఒరే ఎక్కడ్రా? అగ్గిపెట్టుందా? నిన్నేరా? అగ్గిపెట్టుందా? ఒరే అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టి. ఓ నీలాగైతు పెట్ట తీసుకుంటే వస్తావనుకుంటే పుల్లల కోసం వెళ్తున్నావా? వాసి వాడి తస్సదియా వత్తా. ఏనుగు!
చేతిలో గన్ను పట్టుకుని బుర్ర మీసాలు పెట్టుకుని యానుగు యానుగొట్టు ఒప్పుకుంటూ వస్తున్నా. ఏమప్పా నన్ను గుర్తుపట్టి పూడ్చలేదా? నానప్పా వీరప్పనప్పా. ఇన్ని అప్పలా? అయితే అప్పడాలు అమ్ముకోవాలి, లేదంటే ఉయ్యాలండ పెట్టుకోవాలి. అంతేగాని యానుగు యానుగు అంటూ ఒప్పుకుంటూ వచ్చావేమిటి పీనుగా? ఏమప్పా ఆడదంటే అంత అలుసా? ఏయ్! ఆడదంటే ఎలుసా, నిమ్మకాయ పులుసా, కోడికూర దినుసా, కంట్లో నలుసాన్ని లెక్చర్లిచ్చావనుకో దినుసుల్లో తొక్కేస్తా. కబడదార్! ఏమప్పా తెరియుమా? నానిప్పటి వరకు 1000 ఏనుగులు సంపి 2000 దంతాలు పీకి పూడుస్తున్నప్పా. దంతాలు పీకడానికి డెంటిస్టులున్నారే, నీకేం పని? అయినా పుచ్చిపళ్ళు పీకాలంటే మత్తిచ్చి పీకాలి గాని ఇలా గడ్డి పీకినట్టు, కోడి బొచ్చు పీకినట్టు, తోలు పీకినట్టు, తొక్క పీకినట్టు బుడబుడమంటూ పీకడం అంటే బుడవక్కల్దానా? ఏయ్ నాని ఏరియా స్మగ్లర్ నప్పా. చాలా గంధపు చెట్లు నరికి పూడిస్తున్నప్పా నేను. ఎందుకే? చెక్క కోసం. నువ్వే ఒక చెక్కలాగున్నావు తిక్క మొగం దానా, నీకెందుకే చెక్క? ఏయ్ నువ్వైపోయినావప్పా. నేను నీకు ముందే చెప్పాను, అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే ఈ గన్ను ముక్కులో పెట్టి కాల్చేస్తా. అదిగోనప్పా ఏనుగొచ్చినది. దాన్ని కాల్చి పుడు అప్పా, మనకి దంతాలొస్తాయప్పా. యాన్గా ఎక్కడే 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 ఎక్కడబ్బా ఏనుగు? అబ్బాడి అబ్బా భలే తప్పించుకుంది. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Ryan ridingu, Tufane commingu, Tutala strikingu, Gidi policing rules breakingu. Jo dar gaya, samjho mar gaya. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 పోకెత్తుకెళ్ళింది కొండగాలి. నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి 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 చలి. గారడి సర్వభౌముడైన నాకు పిల్లని ఎటులా ఇవ్వనందు కాదంటివా? మరి నీ వివాహం ఎట్టిది? పక్కింటి పంకజాన్ని పడగొట్టి ఆమె మనసు చెడగొట్టి చేర్చుకోలేదా? అయినను ఇది వివాహ పరీక్షలే కాని విమాన పరీక్ష కాదు, కాకూడదు. నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది. నాకు కుక్కుంది, దాని చేతిలో చిన్న ముక్కుంది. కాని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నీలాంటి పులి లేదు. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని. అది గెట్టం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. నువ్వు కూడా గీసుకుంటావా? సారీ, ఓ నేను గెడ్డం పెంచుకోను, అది పెంచుకుంటుంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అబద్ధం. ఎలా? దానికి తోకుంది గాని నీకు తోకలేదే. ఎలా సేమ్ అవుతుంది పాప? సుడు, నేను నీకు సెట్ అవను, వదిలే. ఒక్కసారి నచ్చాక వదలడం మా వంశంలో లేదు. డ్రైవర్ రాముడు, అడవి రాముడు, భలే రాముడు పిల్లని కచ్చి తింగివ్వాల్సిందే. కుదరదు. ఏ? ఒకే దాన్ని ముగ్గురు రాముళ్ళు ఎలా చేసుకుంటారు? నువ్వు భలే జోకులేస్తున్నావు. ఒప్పుకుంటావా లేక మా సుయోధన సార్వభౌమంతో చెప్పి గాంధర్వ వివాహం జరిపించమంటావా? ఆయనెవరు? పెళ్లిళ్ళ బ్రోకరా? నో, మా మిత్రుడు. నేను మేఘం లాంటి వాణ్ణి, నువ్వు మెరుపు లాంటి దానివి. నేను ఆకాశం లాంటి దాన్ని. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా, వాన కురిసినా మనం అలాగే ఉంటాం.
అయితే మీతో పాటు ఈ దొంగరాముడు కూడా ఉంటాడు. హా, మనం పెళ్లి చేసుకుందాం. దొంగ రాముడా అంటే నువ్వు దొంగవా? బోలమ్మ బోలప్ప నన్ను కాపాడండి బోలమ్మ బోలప్ప. అబ్బా, ఆగు పాప, ఆగు ఆగు పాప. ఆపండి ఆపండి ఆపండి. ఏంటి ఏంటి గోలా? ఫ్యాన్సీ డేస్ కాంపిటీషన్ చెప్పారుగా, మేము గెలిచాంగా. ఇదంతా కాదు, ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే. సాయంత్రం రెండో రౌండ్ కూడా ఉంటుంది ఒంగోలు ప్రజల మధ్యలో. అందరూ దానికి డాన్స్ ప్రాక్టీస్ చేయండి. వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. నువ్వు పదరమ్మా. అమ్మా, మనకి ప్రైజ్ రావాలంటే తప్పదమ్మా.